నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి మళ్ళీ రెడీ అయిపోయినా ఎక్కడికి వెళ్తున్నా అని అనుకుంటున్నారా? సో మేమైతే బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో రెడీ అయిపోయి అయితే స్టార్ట్ చేసేసిన బ్లాగ్. సో రెడీ అయిపోయినాం, వెళ్తున్నాం, ఆటోలో వెళ్తున్నాం. ఎందుకంటే ఈరోజు సండే. సో సండే మా డాడీస్ అందరు బిజీ, లేడీస్ అందరు ఫ్రీగా ఉంటారు. సో అందరం లేడీస్ వెళ్తున్నాం అనమాట. సో పెద్దమ్మ, పిన్ని, మమ్మీ, అక్క, చెల్లి, నేను, పిల్లలు. సో అది మీకు చూపిస్తూ ఉంటాను. ముందు వ్లాగ్ సమ్మక్క సారక్క చూడకపోతే వెళ్ళి చూసేయండి. సో తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోరు గాయ్స్. సో అది స్టార్ట్ అయిపోతున్నాం, చూపించేస్తా. ఇక్కడ చెల్లి అయితే ఆటో బుక్ చేస్తుంది, ర్యాపిడో ఓలో. సో ఇక అంతలో వెనకాల పెద్దమ్మ అయితే ఆటోలో అడుగుతుంది. సో నేను పిన్ని ఆటోలో స్టార్ట్ అయిపోయినాం. అందరం ఇల్లుని ఒక్క ఆటోలో పట్టినాం గైస్. చూపిస్తా, లోపల అందరూ ఇరుకు వస్తున్నారు. చిన్నారి, చోటు, మమ్మీ, పిన్ని, పెద్దమ్మ అందరం ఒకటే ఆటోలో పట్టినాం. మాకు ఒకటి ముందడ వస్తుంది బికాస్ ఆమె డ్రెస్ చాలా పెద్దగా ఉంది గైస్. నేను దిగినాక చూపిస్తా. చేసినాం అనుకో ఇక బల్కంపేట ఎల్లమ్మ తల్లి దగ్గరికి. సో ఇక్కడ కొబ్బరికాయలు, పువ్వులు అయితే తీసేసుకుంటున్నారు పెద్దమ్మ, మమ్మీ, పిన్ని. అండ్ జుట్టులోకి పువ్వులు కూడా తీసుకుంటున్నారు. నిమ్మకాయ దండ, పూల దండ. పిన్ని అయితే ముడుపు తీసుకుంది, పిన్ని ఒకతే ముడుపు తీసుకుంది. సో టెంపుల్ అయితే ఫుల్ హడావిడిగా ఉంది గైస్. అమ్మ, పిన్ని, అక్క జుట్లో అయితే పువ్వులు అయితే పెట్టేసుకున్నారు. సో ఫుల్ బ్యాండ్ సౌండ్తోని ఫుల్ హంగామా ఉందన్నమాట బల్కంపేట ఎల్లమ్మ దగ్గర ఈరోజు. లైన్లో అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో చూడొచ్చు అసలు ఎంతమంది ఉన్నారు. ఫుల్ అంటే ఫుల్ రష్. సో అసలు ఇట్లా స్టార్ట్ అవ్వగానే ఎన్ని అవర్స్ అవుతుందో అనుకున్నాం, కానీ అసలు చాలా అంటే చాలా పబ్లిక్ వచ్చారు గైస్ ఈరోజు. సో ఈరోజైతే రథసప్తమి ఉంది కదా, అసలు చాలా బోనాలు, డప్పుల సౌండ్తో మస్తు అనిపించింది గైస్. మేమందరం బొట్లు అయితే పెట్టేసుకున్నాము. సో లైన్లో అయితే నిల్చున్నాము. త్రీ రోస్ అయితే దాటేసినాము. ఇంకొద్దిసేపు అయితే లోపలికి వెళ్ళిపోతాము. అసలు చూడండి, మేము 3 లైన్స్ దాటినాక కూడా ఇంత రష్ అంటే చాలా రష్ ఉంది ఈరోజు. సో చాలా మంచి రోజు అంట ఈరోజు. సో చాలా చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ టెంకాయలు అయితే కొట్టేస్తున్నారు. సో ఇప్పుడే లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. లోపల కూడా అసలు ఎంత పబ్లిక్ ఉన్నారు గైస్. అక్కడ కూడా చాలా లైన్స్ ఉన్నాయి, ఇంకా అవన్నీ క్రాస్ అయ్యి వెళ్ళిపోవాలన్నమాట. ఇది చూసుకోవచ్చు ఎంత పబ్లిక్ ఉన్నారు. అసలు మామూలు పబ్లిక్ కాదు, చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. ఒక్క ఇదనే నువ్వేనా లోపల తీయొద్దు కదా, ఈ చిన్న బిట్ట నేను తీసింది. చాలా మంచిగా దర్శనం అయింది గైస్. చాలా అంటే చాలా బాగా. అమ్మవారు చాలా చాలా బాగుంది, చాలా బాగా అలంకరించారు. ఎల్లమ్మ తల్లికి జై. సో చాలా చాలా బాగా అనిపించింది గైస్ ఈరోజు. చాలా అంటే చాలా బాగా. అసలు 2 కళ్ళు అరిపోలేవు దేవుని యూనికి. మస్తు అంటే మస్తు అలంకరించారు. ఫస్ట్ అమ్మవారికి పసుబొట్టు ఇచ్చిన తర్వాత సో ఇక్కడ ముత్తైదులకు అయితే ఇస్తుంది మమ్మీ. సో వాళ్ళకి కుంకుమ, పసుపు, గంధం పెట్టిన తర్వాత బ్లౌజ్ పీస్, కుంకుమ, పసుపు, టిక్లీ, సోంపు, సో అందులో ఏమైతే కావాలో అన్నీ ముందే తీసుకొని వెళ్ళినాము. సో అన్నీ పెట్టేసి అయితే ఇచ్చేస్తున్నాము. సో చిన్నపిల్లలకి కూడా ఒక 2-3 ఇచ్చినాము. చాలా చాలా హ్యాపీగా అనిపించింది గైస్. మా మమ్మీ అయితే ఫుల్ ఖుషి అయిపోయింది. సో చాలా హ్యాపీగా జరిగింది. అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంది. సో అందరి బ్లెస్సింగ్స్ మా అందరికి ఉండాలి. సో ఇక్కడ మమ్మీ, పెద్దమ్మ, అక్క, పిన్ని ముగ్గురుగా బొట్లు పెట్టేసుకుంటున్నారు. పసుపు బొట్టు ఇచ్చేసుకుంటున్నారు అన్నమాట ముగ్గురు.
అయితే ముడుపు తీసుకుంది కాబట్టి సో మంచిగా మొక్కేసుకొని ముడుపు అయితే కట్టేస్తున్నాం. సో మీకు ఓవరాల్ టెంపుల్ అయితే చూపించేస్తున్నాం. చాలా అంటే చాలా రష్ ఉంది గైస్, చాలా రష్ ఉంది. సో చెల్లి సోంపూరి మా పిన్నికైతే ఒక కోరిక ఉంది. సో మీకు కూడా కోరిక ఉంటే ముడుపు కట్టాలి. సో అమ్మవారు మన కోరికల్ని నెరవేరుస్తే అప్పుడు కోళ్ళను యాట పిల్లల్ని కట్ చేస్తారన్నమాట. ఎల్లమ్మ తల్లికి కోరికలు నెరవేరిస్తే మంచిగా బట్టలు పెట్టి బియ్యం పోస్తారు, బోనం కూడా సమర్పించుకుంటారు, యాటపోతలను కోస్తారు, కోడి పిల్లల్ని కోస్తారు. అక్కడ సత్రాలు కూడా ఉంటాయి. అక్కడ మనం వంట చేసుకొని అమ్మవారికి మంచిగా నైవేద్యం పెట్టి మనం తిని హాయిగా సాయంత్రం వరకు రావచ్చు. చాలా అంటే చాలా బాగా దర్శనం అయింది. సో చాలా చాలా హ్యాపీగా వెళ్ళిపోతున్నాం అనమాట. మళ్ళీ ఆటో మాట్లాడుకొని సో లేట్ అయిపోయింది, బయటనే తినేసి వెళ్దామని అనుకుంటున్నాము. మా మమ్మీ చూడండి గైస్ ఎక్కడ కూర్చుందో, మమ్మీ చిన్నారి. సో వెళ్ళిపోతున్నాము ఆటోలో మళ్ళీ. మాకు చాలా చాలా అంటే చాలా ఫేవరెట్ అనమాట ఆర్టీసీ క్రాస్ రోడ్లో బావర్చి బిర్యానీ. సో టెంపుల్ దగ్గర నుంచి డైరెక్ట్ ఇక్కడే దిగినాము. చికెన్ బిర్యానీ చెప్పిగా. ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. స్టార్టర్స్ 2 చెప్పినాం, కూల్ డ్రింక్స్ అండ్ చికెన్ మటన్ 65 చికెన్ కూడా చెప్పినాము. మా అక్క పళ్ళు ఎందుకు వేసి ఇంత స్ట్రాంగ్ ఉన్నాయి, అది లేకుండా పన్నుతోనే తీసేసింది. మా చెల్లి కూడా ట్రై చేస్తుంది. పళ్ళు వస్తాయి నా మమ్మీ వచ్చింది. స్టార్టర్స్ వచ్చేసినాయి గాయస్. చికెన్ లాలీపాప్, చికెన్ వింగ్ చెప్పినాం గైస్. చాలా టేస్టీగా ఉన్నాయి, మీరు వెళ్తే కూడా ట్రై చేయండి గైస్. చికెన్ లాలీపాప్ ఒకటి, చికెన్ వింగ్ ఒకటి. చేసిండు అఖిల్. స్టార్టర్స్ అయితే తినేస్తున్నాం అందరం. మా అక్క నాన్ వెజ్ తిన్నది గైస్, కానీ వాళ్ళ పిల్లలు అయితే తింటారు. చూడండి గైస్ ఇద్దరు తింటారు గైస్ మంచిగా. వాళ్ళ మమ్మీ తినది. బిర్యానీ వచ్చేసింది అనుకో ఖాళీ. ఇక్కడ మీరు కనుక ట్రై చేయాలనుకుంటే సూపర్ ఉంటుంది గైస్. ఆర్టీసీ క్రాస్ రోడ్ బావర్చి బిర్యానీ, చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ సూపర్ ఉంటుంది గైస్. ఒక్కసారి ట్రై చేయరు, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. లెమన్ ఉండాల్సిందే గైస్, టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. ఫస్ట్ టైం మొత్తం తిన్నామండి. గెస్ చేయురి బిల్ ఎంత అయి ఉంటుందో గైస్. బిర్యానీ, కూల్ డ్రింక్ అంతా బాగుంది. ఇప్పుడు చూడరు గైస్ మా వాళ్ళు సోంపు ఎంత తింటారు. మీరు కూడా తింటారా? కమెంట్ చేయరు. మళ్ళీ ఒక్కొక్కసారి టిష్యూలో కూడా పట్టుకొస్తారా మీరు? చెప్పురు. మేమైతే పట్టుకోవద్దాం, మీరు కూడా పట్టుకోపోతే చెప్పురు మాకు, కమెంట్ చేయరు కింద. పొట్ట నిండా మంచిగా బిర్యానీ నింపేసుకున్నాం కదా, ఇంకా అలా మాట్లాడుకుంటే నడిచేస్తున్నాము. సో కాసేపు అయినాక ఆటో ఎక్కినాము. ఇంక ఇంటికి వచ్చినాం గైస్. టెంపుల్ అయిపోగానే ఏదో రీల్స్ చేద్దామని ట్రై చేసినాం. మా చెల్లి క్లీన్ చేస్తుంది, కొంచెం ఊడ్చింది, అట్లా పెట్టేసింది. సో సన్సెట్ చూసుకోవచ్చు ఎంత బాగుందో. అక్కడ మన బిల్డింగ్ బ్లూ. ఈ ఫ్లవర్స్ది పెద్దమ్మ వాళ్ళ ఇల్లు గైస్. అక్కల ఇంటికి రాగానే డాడీ మంచిగా చేపల ఫ్రై చేసేసిండు, థమ్స్ అప్ తాగి రీల్స్ చూస్తుర్రు. మేమైతే తినేస్తున్నాం అక్కి నేను. ఫ్రెష్ అయితే తినేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్, లాట్స్ ఆఫ్ లవ్. బాయ్ బాయ్ గైస్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్.